విద్యార్థి యొక్క శక్తి ముందు కేసీఆర్ అనేటువంటి మౌనంగా తోకముడుచుకొని పోయేటువంటి పరిస్థితిని ఉస్మానియా విద్యార్థులు కల్పించి ఇవాళ ఒక చరిత్ర సృష్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ యావత్ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని పుచ్చుకొని మరొకసారి 100 ఏళ్ల సందర్భంగా వాళ్ళు నిరూపించగలిగింది. కేసీఆర్కి అర్థం కావాలి, ఎల్లకాలం వంచనా శిల్పంతో రాజకీయాలు నడవవు. మీరు 2019లో అధికారంలోకి రావడం గురించి కళ్ళగనడం వేరే సంగతి, కానీ విద్యార్థుల యొక్క చైతన్యాన్ని పరీక్ష పెట్టొద్దు, వారి మీద ఆంక్షలు పెట్టొద్దు, దుర్మార్గమైన నిర్బంధానికి పూనుకోవాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు ఏమిటంటే చుట్టూ 100 మాగదుల మధ్యన అంబేద్కర్కు వారసుడు ఆయనే అయినట్టు 125 అడుగుల యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకురావడానికి నాకే గొప్ప పని అప్పచెప్పి నిలిపి కడియం శ్రీ అని అంటాము. నేను ఇవాళ ఒక్క మాట అంటున్న కడియం శ్రీ అని, మనం ఒక దళితులం అయ్యుండి ఈనాటికి కూడా ఎస్సీ డెవలప్మెంట్ సంబంధించిన మొత్తం యాక్టివిటీని అంతా కూడా ఆ కులంతో సంబంధం లేని వాళ్ళ చేతిలో పెట్టారు. ఈనాటికి అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటో సమాజానికి చెప్పరు. దానికి సబ్ ప్లాన్ పేరు మీద ఉన్నటువంటి పేరు ఉన్నట్లయితే నియంత్రించిన పద్ధతిలో కూడా ఖర్చు పెట్టి వస్తుంది కనుక ఇష్టారాజ్యం ప్రకారం ఖర్చు పెట్టాలని చెప్పి దానికి పేరు మార్చేటువంటి వైపరీత్యమైనటువంటి పని చేస్తారు మీరు. అన్నిటికంటే దారుణం ఏమిటంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంతో ఏనాడు సంబంధం లేనటువంటి కడియం శ్రీ గారి ఈ రాష్ట్రానికి ఏకైక బాహుబలి కేసీఆర్ అని చెప్పేసి ఒక కితాబ్ ఇచ్చి సంకల్పించుకుంటున్నారు. ఉద్యమంలో బాహుబలిగా పాత్ర పోషించినటువంటి క్యాంపస్ విద్యార్థులకేమో పోలీస్ స్టేషన్లకు తరలించేసి అక్కడ శతాబ్ది ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ ఏమైనా బాహుబలి అంటే మరి బాహుబలి అయితే నోరిప్పాలి కదా. ఏకైక బాహుబలి యూనివర్సిటీలో నోరెందుకు ఇప్పలేదని అడుగుతా ఉన్నా. జై మహిష్మతి అంటానికి ఇది దొరల సామ్రాజ్యం కాదు, రాజరికం కాదు. ఏ విద్యార్థి